ఓకే. సో నిన్న డెమో సెషన్‌లో ఆహ్, వి డిస్కస్డ్ ఎలా మనం డేటాబేస్‌కి కనెక్ట్ చేసుకుంటాము. లేదంటే లోకల్ ఫైల్‌లో ఉన్న డేటాని ఎలా లోడ్ చేసుకుంటాము. సో తర్వాత క్యూవీడీ ఎలా క్రియేట్ చేస్తాము. వాట్ ఆర్ ద సమ్ బేసిక్ థింగ్స్ అంటే వాట్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్ వెన్ యూ ఆర్ లోడింగ్ ఎ టేబుల్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది క్లిక్ సెన్స్ లైక్ కేస్ సెన్సిటివ్ అని, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అని, తర్వాత ప్రిసీడింగ్ లోడ్ అని, ఎస్‌క్యూఎల్ లోడ్ చేసుకుంటే ప్రిసీడింగ్ లోడ్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తది అని, తర్వాత క్యూవీడీ క్రియేషన్. క్యూవీడీ క్రియేట్ చేసినప్పుడు why should we delete the table once we created a QVD. So these points we discussed. So that is more like a ETL kind of things. అవంతా కూడా డాటాను తీసుకోవడము, మనము టేబుల్ క్రియేట్ చేసుకోవడము, కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడం. సో టుడే ఐల్ టాక్ అబౌట్ ది UI part. So this is the last day of the demo only. So from tomorrow onwards, the actual batch will start, training will start. So ఈ డెమో సెషన్లో what I'll showcase how we can create a reports. What are the different ways we can create a report. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మనకి డెస్క్టాప్ వెర్షన్లో ఆ ఫీచర్ అవైలబుల్గా లేదు. బట్ క్లౌడ్ వెర్షన్లో కానీ కంపెనీ ఎంటర్ప్రైజ్ వెర్షన్స్లో ఏవైతే వాడుతుంటారో రియల్ టైంలో, సో వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చూపించబోయే ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో బై యూజింగ్ దోస్ ఆప్షన్స్ దే కెన్ క్రియేట్ ద రిపోర్ట్స్. ఇంతకుముందు అయితే రిపోర్ట్స్ క్రియేట్ చేయాలంటే కంప్లీట్గా మ్యానువల్ వర్క్ ఉండేదండి. బట్ కరోనా టైంలో సో దే ఇంట్రడ్యూస్డ్ సమ్ ఫ్యూచర్స్. సో విత్ దాట్ ఫ్యూచర్స్ దీస్ రిపోర్ట్స్ విల్ బి జనరేటెడ్ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సో మనం లెస్ వర్క్ ఉంటుంది, ఎక్కువ మోర్ ఏంటంటే మీరు కాస్మెటిక్ చేంజెస్ లైక్ కలరింగ్ అడ్జస్ట్మెంట్స్ అని, నెంబర్స్ అని, కొంచెం చార్ట్ని కొంచెం మోర్ అట్రాక్ట్ చేయడం కోసం అటువంటి చేంజెస్ చేసుకోవాలి. కానీ మిగతా డాటా ఎటువంటి చార్ట్ సజెషన్ చేయాలి అనేదంతా కూడా సిస్టమే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఐ విల్ టాక్ అబౌట్ దట్. అండ్ అలాంగ్ విత్ దట్ ఐ ఆల్సో టాక్ అబౌట్ ది QMC పార్ట్. సో నిన్న ట్రైనింగ్ పార్ట్లో మీకు మేనేజ్మెంట్ కన్సోల్, హబ్ అని రెండు ఉంటాయని చెప్పాను. సో హబ్ అంటే ఏంటంటే where we can develop the reports and at the same time users can access the report. So let's navigate to the cloud version. So this is the ClickSense cloud version UI అండి. డెస్క్టాప్ వెర్షన్ కి క్లౌడ్ వెర్షన్ కి కంప్లీట్ గా డిఫరెన్స్ గా ఉంటుంది UI అనేది. డెస్క్టాప్ అంటే మీకు స్ట్రేట్ ఫార్వర్డ్ గా దిస్ ఇస్ హౌ ది డెస్క్టాప్. ఇక్కడ మీకు ఓన్లీ అప్లికేషన్స్ మాత్రమే కనిపిస్తే మిగతా ఏ ఆప్షన్స్ ఉండవు. బట్ when it comes to cloud versions you will see like there are a lot of options here. Favorites అని మీకు కెన్ యాడ్ యువర్ రిపోర్ట్స్, ఫేవరెట్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యాటలాగ్ ఇస్ నథింగ్ బట్ ది ఫోల్డర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో కలెక్షన్స్ ఏమన్నా ఉంటే మీరు చార్ట్స్ లాంటివి ఏమన్నా ఉంటే వీ కెన్ యాడ్ ఇట్ ఎస్ కలెక్షన్స్. అలర్ట్ సెటప్ చేసుకోవచ్చు. అంటే సెట్ అయిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు దగ్గర ఒక సేల్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కనుక నాది 1 lakh ఎబో అయితే, లేదంటే 1 lakh బిలో జరిగితే నాకు అలర్ట్ రావాలి. ఐ నీడ్ టు గెట్ దట్ అలర్ట్. సో అటువంటి అలర్ట్స్ని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఒక చార్ట్లో ఒక పర్టికులర్ మెజర్ పైన మీకు ఎటువంటి చార్ట్స్ అలర్ట్స్ కావాలనుకుంటే యూ కెన్ సెట్అప్ ద అలర్ట్స్ అండ్ దాట్ అలర్ట్స్ విల్ బి షో డిస్ప్లే హియర్. అండ్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే మీకు అలర్ట్స్ అనేవి ఈమెయిల్ కూడా వస్తాయి. యూ కెన్ సెట్అప్ ది ఈమెయిల్ అలర్ట్స్ యాజ్ వెల్. అలర్ట్స్ ఇస్ డిఫరెంట్, సబ్స్క్రిప్షన్ ఇస్ డిఫరెంట్. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే మీకు ఈమెయిల్ రూపంలో వస్తుంది. అలర్ట్స్ అంటే మీకు జస్ట్ ఓకే మీరు ఈ కండిషన్ పెట్టారు, ఇది మీకు సేల్స్ అనేది 1 lakh బిలో అయింది అని వస్తుంది. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే మీకు దట్ కంప్లీట్ రిపోర్ట్ విల్ బి సెండ్ టు యూ త్రూ ఈమెయిల్. దట్స్ వే యూ కెన్ హ్యావ్ ది సబ్స్క్రిప్షన్స్. సో ఈ ఆప్షన్స్ ఏవి కూడా మీకు డెస్క్టాప్ వెర్షన్లో అవైలబుల్గా ఉండదు. డెస్క్టాప్లో జస్ట్ రిపోర్ట్స్ మాత్రమే ఉంటాయి. మిగతా ఈ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఐల్ గో టు ది క్యాటలాగ్ సెక్షన్. ఐల్ షోకేస్ దట్. సో వీఆర్ ఇన్ ది హబ్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ కాల్డ్ హబ్ అంటారు దీన్ని. సో హబ్లో మనము రిపోర్ట్స్ బిల్డ్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఎండ్ యూజర్స్ కూడా ఈ హబ్ని యాక్సెస్ చేస్తారు. మనం చేసిన రిపోర్ట్స్ని వాళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు. బట్ అడ్మిన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా మేనేజ్మెంట్ కన్సోల్లో ఉంటాయి. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి టాప్ రైట్ సైడ్లో దెర్ ఆర్ 6 డాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంది కదా. దీనిపైన క్లిక్ చేస్తే మీరు మేనేజ్మెంట్ కన్సోల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ కన్సోల్ నథింగ్ బట్ దీన్ని QMC కూడా అంటారు. QMC నథింగ్ బట్ క్లిక్ మేనేజ్మెంట్ కన్సోల్. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటాయి. లైక్ యూజర్స్ని యాడ్ చేయడము, ఎటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లౌడ్ వెర్షన్ని నేను మీకు కూడా యాక్సెస్ ఇవ్వాలి అంటే ఐ నీడ్ టు యాడ్ యువర్ నేమ్ టు దిస్. ఈ యూజర్ సెక్షన్లో మీ నేమ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఐ కెన్ ఇన్వైట్, మీరు మెయిల్ ఐడీస్ అవన్నీ ఇస్తే నేను మీకు ఇన్వైట్ పంపిస్తాను. మీరు ఆ ఇన్వైట్ని బేస్ చేసుకొని మీరు యూ కెన్ హ్యావ్ అన్ యాక్సెస్. సో అలా మీరు యూజర్స్ని యాడ్ చేయొచ్చు. ఫోల్డర్స్, స్పేసెస్ నథింగ్ బట్ ది ఫోల్డర్స్ అండి. మనకి లోకల్ డ్రైవ్లో మనము డి డ్రైవ్లో ఒక ఫోల్డర్ పెట్టుకుంటాం, పర్సనల్ అని ఒక ఫోల్డర్ పెట్టుకొని ఆ ఫోల్డర్లో మళ్ళీ సబ్ ఫోల్డర్ పెట్టుకుంటాం.
లైక్ ఫొటోస్ అని ఒక ఫోల్డరు, మూవీస్ అని ఒక ఫోల్డరు, లేకపోతే బర్త్డే ఈవెంట్స్ ఒక ఫోల్డరు. సో అలా ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ఫోల్డర్ పెట్టుకుంటాం కదా. సో అలా మీరు కూడా ఒక్కొక్క స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సేల్స్ అంతటికి ఒక ఫోల్డరు, సేల్స్ రిపోర్ట్స్ అన్ని ఆ సేల్స్ ఫోల్డర్లో ఉంటాయి. ఫినాన్స్ రిపోర్ట్స్ అన్ని ఫినాన్స్లో ఉంటాయి. హెచ్ఆర్ రిపోర్ట్స్ అన్ని హెచ్ఆర్ ఫోల్డర్లో ఉంటాయి. అలా మీరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫోల్డర్స్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన స్పేసెస్, దాన్ని స్పేసెస్ అంటారు. మనం రియల్ టైంలో బయట మనం నార్మల్గా కంప్యూటర్ లాంగ్వేజ్లో అయితే ఫోల్డర్స్ అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లిక్సెన్స్ క్లౌడ్ వెర్షన్లో వాటిని స్పేసెస్ అంటారు. యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ స్పేసెస్. We will create actually during our training part, we will follow the architecture. సో దట్ ఆర్కిటెక్చర్లో మనము క్రియేట్ చేస్తాము ఫోల్డర్స్ అనేది. దాన్ని ఎలా యాక్సెస్ ఇస్తాము, ఆ ఫోల్డర్ యాక్సెస్ కూడా యూజర్స్కి ఎలా ఇస్తాము అనేది కూడా అది షోకేస్తాం. సో యూ కెన్ ఆల్సో సీ ది అలర్ట్, సబ్స్క్రిప్షన్, ఈవెంట్స్, కంటెంట్ నథింగ్ బట్ ఎవరి దగ్గర ఏ అప్లికేషన్ ఉంది అంటే ఒక ప్రాజెక్ట్లో అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 మంది అన్న వర్క్ చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రిపోర్ట్ బిల్డ్ చేస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళు బిల్డ్ చేసే రిపోర్ట్ మీకు కనిపించదు, మీరు డెవలప్ చేసిన రిపోర్ట్ వేరే వాళ్ళకి కనిపించదు. బికాస్ అన్లెస్ దట్స్ ఇన్ యువర్ పర్సనల్ స్పేస్. బై డిఫాల్ట్ గా మీ పర్సనల్ స్పేస్ లో ఉంటాయి. ఇక్కడ చూస్తే దిస్ ఇస్ మై పర్సనల్ స్పేస్. ఇప్పుడు నేను మీకు క్లిక్ సెన్స్ యాక్సెస్ ఇచ్చినా కూడా మీకు ఈ రిపోర్ట్ అనేది కనిపించదు, ఎందుకంటే దిస్ ఇస్ ఇన్ మై పర్సనల్. యూ కెన్ సీ ఓనర్ ఇస్ వంశీరెడ్డి అండ్ ఇట్స్ ఇన్ మై పర్సనల్ స్పేస్. సో ఇది నా అప్పటికి మాత్రమే కనిపిస్తుంది. సో హౌ కెన్ యూ యాక్సెస్ దాట్? సో గో టు ద QMC అండ్ యూ నీడ్ టు డూప్లికేట్ దట్ అప్లికేషన్. So that way you can get the access, or you can duplicate it and you can get the access to the reports. సో అలా ఎవరి దగ్గర ఎవరెవరు ఏ రిపోర్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఎవరైనా ఆ రిపోర్ట్స్ ఏంటి, వాళ్ళ పర్సనల్ స్పేస్లో ఏమున్నాయి, వాళ్ళు ఎన్ని షేర్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఈ కంటెంట్ సెక్షన్ నుంచి వీ కెన్ యాక్సెస్ ఇట్. అండ్ వీ కెన్ ఆల్సో షేర్ ది యాక్సెస్ ఫర్ ద యూజర్స్ యాజ్ వెల్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. తర్వాత ఎక్స్టెన్షన్స్, జనరిక్ లింక్స్ అంటే ఏంటంటే మీరు ఇంకొక క్లిక్ సెన్స్ క్లౌడ్ ఉంటే యూ కెన్ కనెక్ట్ దట్ క్లిక్ సెన్స్ క్లౌడ్. 2 క్లిక్ సెన్స్ క్లౌడ్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వేరే ఏదైనా ఫైల్ ఉన్నా కూడా మీరు అటువంటి ఏమైనా లింక్స్ ఏమైనా ఆన్లైన్లో ఉన్నా కూడా అటువంటి సంబంధించిన లింక్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే క్లిక్ వాడి ఇచ్చే చార్ట్స్ కాకుండా ఏదైనా మీకు అవుట్ సైడ్ చార్ట్స్ వేరే కంపెనీ బిల్డ్ చేస్తుంటాయి చాలా వర్క్ చార్ట్స్ని. సో అటువంటి చార్ట్స్ని మీరు ఏమన్నా మీ రిపోర్ట్కి అవసరం ఉంది, మీరు వాడుకోవాలి అనుకుంటే యూ నీడ్ టు అప్లోడ్ దట్ చార్ట్స్ ఇన్ ది ఎక్స్టెన్షన్ సెక్షన్. బై గో టు ద QMC, గో టు ది ఎక్స్టెన్షన్ సెక్షన్. ఇక్కడ నుంచి మీరు చార్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనము ప్రజెంట్ క్లౌడ్ వెర్షన్లో అయితే మనకి థర్డ్ పార్టీ నుంచి ఎటువంటి చార్ట్స్ అవైలబుల్గా లేవు. ఫ్రీ వెర్షన్లో, లైసెన్స్డ్ వెర్షన్లో మాత్రం దెర్ ఆర్ ప్lenty ఆఫ్ టూల్స్ అవైలబుల్ అవుట్ సైడ్. మేజర్గా అయితే విజ్లిబ్ అనే టూల్ ఉంటుంది. ఆ విజ్లిబ్ అనే టూల్ చార్ట్స్ని ఎక్కువ వాడుతుంటారు పిక్సెన్స్లో. తర్వాత యూ కెన్ హ్యావ్ అ డిఫరెంట్ థీమ్స్. సో కొన్ని కంపెనీస్ దే గో విత్ దేర్ ఓన్ పర్సనల్ థీమ్స్, అంటే కలరింగ్ అడ్జస్ట్మెంట్స్ అంటా కూడా వాళ్ళకు ఆ కలర్లోనే ఉండాలి చార్ట్స్ అన్ని, ఈ కలర్లోనే పోవాలి, నాకు ఫాంట్ సైజ్ ఈ సైజులో ఉండాలి, ఫాంట్ ఈ ఫార్మేట్లో ఉండాలి అన్నట్టు ఒక సర్టెన్ థీమ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ టు ఫాలో దట్ థీమ్స్. సో అటువంటి వాటికి మీరు థీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ థీమ్స్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే బై డిఫాల్ట్గా క్లిక్సెన్స్లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏపీఐస్, కంటెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అడ్మిన్ లెవెల్కి సంబంధించినవి. వీ డోంట్ రియల్లీ నీడ్ ఇట్. యాజ్ అ డెవలపర్గా మనకు అవన్నీ అవసరం లేదు, అదంతా కూడా అడ్మిన్ టీమ్ చూసుకుంటారు. సో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ అప్ టు దిస్ థీమ్స్ లెవెల్ వరకు మాత్రం డెవలపర్ కెన్ యూటిలైజ్ ద QMC. ఇంకా డీటెయిల్ లెవెల్కి వెళ్ళొచ్చు, బట్ ఐ గో ఇన్ డీటెయిల్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పార్ట్. But yeah, so let's jump into the report section and try to see what are the different options we have to create a reports. I have a report here, presentation అలాని ఒక రిపోర్ట్ ఇంతకుముందు బ్యాచ్లో వాడిన వాళ్ళకి ఉండేది. సో అదే రిపోర్ట్ నేను ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాను. జస్ట్ క్లౌడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ న్యూలోకి వెళ్ళి వీ హ్యావ్ అప్లోడ్ ఆప్షన్. అంటే మీ డెస్క్టాప్లో క్రియేట్ చేసిన అప్లికేషన్ని మీరు క్లౌడ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు, QVF ఫైల్. సో క్లిక్ సెన్స్ ఫైల్ అనేది మనకి .qvf అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుందని చెప్పాను. ఆ QVF ఫైల్ని యూ కెన్ అప్లోడ్ హియర్. దర్ యూ కెన్ సీ QVF. QVW అంటే క్లిక్ ఫ్యూకి సంబంధించింది, విచ్ ఇస్ ద ఓల్డ్ వెర్షన్. కరెంట్లీ నో వన్ ఈజ్ యూజింగ్ దాట్. చాలా రేర్గా, చాలా తక్కువ మంది వాడుతున్నారు. QVF ఈజ్ ద లేటెస్ట్ వన్. సో మోస్ట్ ఆఫ్ ది users nowadays using only QVF. So you can upload it. Just browse to your local folder and upload it, and by default that will be stored into your personal space, nothing but folder. Okay, so I just uploaded this personal presentation all. So let's open this. Okay, I have these sheets that I've
డెవలప్డ్ డ్యూరింగ్ ది ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ చార్ట్. ఓకే, ఇప్పుడు ఇన్ని చార్ట్స్ నేను ఇక్కడ బిల్డ్ చేశాను. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే, కొన్ని మ్యాక్సిమం కేసెస్లో మీకు అసలు నాకు ఇటువంటి చార్ట్స్ కావాలని వాళ్ళు చెప్తారు. మ్యాక్సిమం 90% కేసెస్లో నాకు ఇటువంటి చార్ట్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్సెల్లో ఒక టెంప్లెట్ ఇస్తారు మీకు. నాకు ఈ బార్ చార్ట్ కావాలి, ఇలాంటి పై చార్ట్ ఒకటి కావాలి, ఇలాంటి లైన్ చార్ట్ కావాలి అని చెప్పేసి దే విల్ షేర్ ద డీటెయిల్స్ విత్ యూ. ఎటువంటి డాటా కావాలి, ఎటువంటి చార్ట్స్ కావాలి, ఏ కలర్లో ఉండాలి చార్ట్స్ అనేది కూడా దే విల్ షేర్ ఇట్. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ నాట్ అవేర్ వాట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ వీ హ్యావ్ టు యూస్. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాను, చిన్న ప్రాజెక్ట్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్గా నాకు ఇలాంటి రిపోర్ట్సే కావాలని మాకు వాళ్ళు మేము అడిగినా కూడా వాళ్ళకి మాకు తెలియదు, మీరే మాకు సజెస్ట్ చేయండి రిపోర్ట్స్ అంటారు. సో దిస్ ఇస్ బిఫోర్ ది కరోనా. ఎట్ ద టైమ్ లైక్ ఈ ఆప్షన్ లేదు, ఇప్పుడు నేను చూపించబోయే ఆప్షన్ ఇంతకుముందు లేదు. సో దానివల్ల ఏంటంటే మేము కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి అసలు వాళ్ళ డాటా ఏంటి అర్థం చేసుకొని దాని తర్వాత దాని తగ్గట్టు మేము రిపోర్ట్స్ బిల్డ్ చేసి ఇచ్చాం వాళ్ళకి. థట్ ఆల్మోస్ట్ ఒక 2 months ఎక్స్ట్రా పట్టింది. అంటే మనకి డాటా అర్థం కావాలి, తర్వాత మేము దానికి తగ్గ రిపోర్ట్స్ ఇవ్వాలి కాబట్టి 2 months మాకు టైం ఫ్రేమ్ ఓవరాల్ 2 months పట్టింది. బట్ ఎప్పుడైతే కరోనా టైంలో దిస్ ఆప్షన్ ఇస్ ఇంట్రడ్యూస్డ్, సో విత్ దిస్ ఆప్షన్ నౌ ద రిపోర్ట్ డెవలప్మెంట్ విల్ బి డన్ విత్ ఇన్ 1 or 2 days హార్డ్లీ. 2 days enough is, 2 days max. So first I'll show you manual process. So let's say I'll create a new sheet. So ఇప్పుడు నేను present analyze section లో ఉన్నాను because I have a data in my application. So what I'll do, I'll create charts from this analyze section. So click on edit sheet here. Edit sheet చేస్తే మీకు ఇక్కడ విజువలైజేషన్ పెయిన్ కనిపిస్తుంది. ఈ విజువలైజేషన్ పెయిన్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. సో ఫీల్డ్స్ ఉంటాయి, అంటే మనం బ్యాక్ ఎండ్ లో ఏం డేటా లోడ్ చేసాము, అసలు ఆ టేబుల్స్ ఏంటి. బై డిఫాల్ట్ గా ఆల్ టేబుల్ చూపిస్తుంది, మీకు కావాలనుకుంటే ఇండివిజువల్ టేబుల్స్ కూడా యూ కెన్ సెలెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాలెండర్ టేబుల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, అసలు ఆ టేబుల్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, నాకు డేట్ అనే ఫీల్డ్ ఉంది, మంత్ ఫీల్డ్ ఉంది, మంత్ నేమ్ ఇయర్ ఉంది, మంత్ నెంబర్ ఉంది, క్వార్టర్ నెంబర్ ఇయర్. అలాగే మీరు సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేస్తే సేల్స్ టేబుల్లో ఏం ఫీల్డ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఆర్డర్ డేట్, ఆర్డర్ నెంబర్, ప్రోడక్ట్ కి, టెరిటరీ కి, ఆర్డర్ కి క్వాంటిటీ ఏంటి. సో దిస్ ఇన్ఫర్మేషన్. సో లెట్స్ గో టు ది ప్రోడక్ట్ లెవెల్. సో ప్రోడక్ట్ టేబుల్లోకి వెళ్తే వీ హ్యావ్ అ కేటగిరీ నేమ్, ప్రోడక్ట్ ఏ కేటగిరీకి సంబంధించింది, ప్రోడక్ట్ మోడల్ ఏంటి, ప్రోడక్ట్ కలర్ ఏంటి, ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఏంటి, ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఏంటి, ప్రోడక్ట్ నేమ్, దాని డిస్క్రిప్షన్ అండ్ ప్రోడక్ట్ సైజ్ ఏంటి. సో ఇలా ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఇండివిజువల్, యూ కెన్ సెలెక్ట్ ఇండివిజువల్ టేబుల్స్ అండ్ యూ కెన్ సీ దట్ ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ఏంటో మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బై డిఫాల్ట్గా యూ కెన్ సెలెక్ట్ ఆల్ టేబుల్స్. సో దిస్ విల్ లిస్ట్ అవుట్ ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ది ఆల్ ద టేబుల్స్. You can also search for your fields if you want. So you can ఇక్కడ product and for example ఇక్కడ product and select చేసి type చేస్తుంటే you can, it will list out all the field names that have the product word in it. So that way we can do it. So ఇది filter ఇది fields pane. So తర్వాత master items అనేది for now like you can ignore it. We can discuss it in the during part. We have a 2 days of session దాని గురించి ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినా కూడా మీకు you will get confused. తర్వాత చార్ట్స్. సో చార్ట్స్లో ఏంటంటే ఇక్కడ మీరు 2 type ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఒకటి చార్ట్ సెక్షన్లో ఉన్న చార్ట్స్, రెండు కస్టమ్ ఆబ్జెక్ట్స్. కస్టమ్ ఆబ్జెక్ట్స్లో కూడా మళ్ళీ క్లిక్ విజువలైజేషన్ బండిల్ అని, క్లిక్ డాష్బోర్డ్ బండిల్ అని ఉంది. సో ఇక్కడ చార్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చార్ట్స్లో ఉన్న చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లిక్ వాడి అఫీషియల్ చార్ట్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఏవైతే బార్ చార్ట్, బాక్స్ ప్లాట్, బుల్లెట్ ఇవన్నీ ఈ చార్ట్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా క్లిక్ వాడు ఓన్ చార్ట్స్, వాడు ఓన్ టీమ్ డెవలప్ చేసిన చార్ట్స్ ఇవన్నీ. అదే మీరు కస్టమ్ ప్రాపర్టీస్లో కూడా మనకి క్లిక్ చార్ట్స్ ఉన్నాయి. కెన్ సీ క్లిక్ విజువలైజేషన్ బండిల్, క్లిక్ డాష్బోర్డ్ బండిల్. ఇవి క్లిక్ సెన్స్ వాడి ఓన్ చార్ట్స్ కాదు, హీ పర్చేస్డ్ ఫ్రమ్ ది డిఫరెంట్ థర్డ్ పార్టీ డెవలపర్స్. అంటే ఎక్కువ కస్టమర్స్ ఈ చార్ట్స్ వాడుతున్నారు అని తెలుసుకొని క్లిక్ వాడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ డెవలపర్ని బేస్ చేసుకొని సమ్ మాడిఫికేషన్స్ అనేవి జరుగుతుంటాయి. కొనుక్కున్న చార్ట్స్ మనం డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా వాడుకోలేము. వీ హ్యావ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ ఫర్ సర్టెన్ టైం పీరియడ్. ఒక అట్లీస్ట్ 1 year 2 years ఆ చార్ట్ టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్ట్ చేసిన తర్వాత ఏ చార్ట్ అయితే వాళ్ళకి ఇంకా ఓకే ఇది 100% అవర్ క్లిక్ ఎన్విరాన్మెంట్కి మన కోడ్కి వర్క్ అవుతుంది అనుకుంటారో అటువంటి చార్ట్స్ని దే ఆర్ మూవింగ్ ఇన్ టు చార్ట్ సెక్షన్. సో అంతవరకు ఆ చార్ట్స్ అన్ని కూడా మనకి ఇలా కస్టమ్ ఆబ్జెక్ట్స్లోనే ఉంటాయి. సో ఇనిషియల్ డేస్లో మనకి వాటర్ ఫాల్ చార్ట్ అనేది లేదు. క్లిక్ వాడి డెవలప్మెంట్లో ఇనిషియల్గా స్టార్టింగ్ క్లిక్ సెన్స్ వచ్చినప్పుడు దెర్ ఇస్ నో వాటర్ ఫాల్ చార్ట్.
సో అప్పుడు ఏం చేశాడంటే వాటర్ ఫాల్ చార్ట్ని థర్డ్ పార్టీ వన్ నుంచి కొన్నాడు. కొని ఫస్ట్ ఒక 1 year, ఆల్మోస్ట్ ఒక 1.5 year ఆ చార్ట్ అనేది మనకి క్లిక్ ఈ బండిల్లో కనిపించేది, కస్టమ్ ఆబ్జెక్ట్స్లో కనిపించేది. 1.5 year తర్వాత ద చార్ట్ ఈస్ వర్కింగ్ ఫైన్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అని వాడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దట్ చార్ట్ హ్యాస్ బిన్ మూవ్ ఫ్రమ్ డాష్బోర్డ్ బండిల్ టు యాక్చువల్ చార్ట్ సెక్షన్. సో దాట్ వే క్లిక్ వాడి థర్డ్ పార్టీ చార్ట్స్ కూడా కొంటూ ఉంటాడు, అండ్ దే విల్ మెయింటైన్ ది చార్ట్స్ ఇన్ ది కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో మరి క్లిక్ వాడి ఇచ్చే చార్ట్స్ కాకుండా మన ఓన్ చార్ట్స్ ఏమన్నా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న చార్ట్స్ ఉంటాయి. క్లిక్ వాడి కొనుక్కునే కాకుండా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న చార్ట్స్ ఏమన్నా ఉంటే ఆ చార్ట్స్ అన్ని కూడా మీకు ఎక్స్టెన్షన్స్ అనేది లిస్ట్లో వస్తాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్లో ఎక్స్టెన్షన్స్లో వస్తుంది. సో ఫర్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ థర్డ్ పార్టీ చార్ట్స్ హియర్, సో దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ హియర్. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీథింగ్, అంటే నేను ఎవరి దగ్గర నుంచి నాకు చార్ట్ ఏదైనా తీసుకొని ఉంటే యూ విల్ సీ ఆల్ దిస్ లిస్ట్. ఐ షో యూ ఇన్ ద డెస్క్టాప్. డెస్క్టాప్లో అయితే నాకు కొన్ని చార్ట్స్ ఉన్నవి. లెట్ మీ షో యూ దట్ కస్టమ్ చార్ట్స్, థర్డ్ పార్టీ నుంచి నేను పర్సనల్గా తీసుకున్నవి. లెట్ మీ షో యూ ఆన్ ద డెస్క్టాప్. So desktop we can access through either application or else you can localhost 4848/have. So same application I'll open here. This is the desktop. This is desktop and this is cloud. Okay, so the UI will be same. The reporting UI same ఉంటుంది. సో ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్తే there you can see Vizlib Finance, Vizlib Library, Vizlib Self Service, and along with that I also have one extension here, third party extension. అంటే నేను పర్సనల్గా విజ్లిబ్ అనే చార్ట్స్ని థర్డ్ పార్టీ చార్ట్స్ అనమాట, వేరే కంపెనీ, విజ్లిబ్ అనేది వేరే కంపెనీ. సో దే ఆల్సో బిల్డ్ ద రిపోర్ట్స్ ఫర్ క్లిక్సెల్స్. సో వాడి చార్ట్స్ కొన్ని తీసుకొని నేను టెస్టింగ్ కోసం ఈ చార్ట్స్ అయితే ఇలా ఫ్రీ వెర్షన్ ఉంటే నేను తీసుకున్నాను, అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఇన్ డెస్క్టాప్ వెర్షన్, నాట్ ఇన్ ద క్లౌడ్. So let's go here. So this is about the left side page, and along with that మీకు రైట్ సైడ్కి వస్తే కింద డౌన్లో ఎక్స్ ఈక్వల్ అని ఒక సింబల్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్స్. సో మనకు వేరియబుల్స్ అనేవి 2 types ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ లో క్రియేట్ చేసే వేరియబుల్స్, అంటే ఈ రిపోర్ట్ సెక్షన్ లో క్రియేట్ చేసే వేరియబుల్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేసే వేరియబుల్స్ ఉంటాయి. సో దీని గురించి కూడా మనకి సపరేట్ టాపిక్ ఉంది, ఎప్పుడు వాడాలి వేరియబుల్స్, మాస్టర్ ఐటమ్స్ కి వేరియబుల్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటిని ఎప్పుడు వాడాలి అనేది ట్రైనింగ్ పార్ట్ లో కవర్ మోర్ డీటెయిల్స్ ఇన్ దోస్ థింగ్స్. సో నెక్స్ట్ థింగ్, బై డిఫాల్ట్ గా ఇప్పుడు నాకు ఎటువంటి చార్ట్స్ లేదు. కెన్ సీ దిస్ sheet pane, we are having empty sheet, so it's showing like, okay, you can drag and drop the charts and you can create reports. So before that, before dropping the charts into this pane, I want to discuss the sheet properties. ఇప్పుడు ఈ షీట్ ప్రాపర్టీస్ ఉంది. సో ఈ షీట్ ప్రాపర్టీకి నేమ్ వచ్చేసి మై షీట్ న్యూ అని చెప్పేసి మై న్యూ షీట్ 4 అని ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ చేంజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ చేంజ్ ఇట్ టు డెమో July 2024. So I can change this name. You can also change the title based on your expression. అంటే డైనమిక్గా కూడా నెక్స్ట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ నేమ్ని కావాలనుకుంటే. దాట్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ కెన్ రైట్ ఇట్ హియర్. ఒకవేళ ఈ షీట్ మీరు చూపించొద్దు ఎవరికి, దిస్ ఇస్ ఓన్లీ పర్సనల్ ఫర్ యూ అండ్ ఓన్లీ యూ వాంట్ టు సీ దిస్, మిగతా ఎవరు కూడా దీన్ని చూడొద్దు, మిగతా అందరికీ ఇది హైడ్ అయిపోవాలి, ఓన్లీ నేను ఒక్కడిగా కనిపించాలి అన్నప్పుడు షో కండిషన్ లాజిక్ రాసుకోవాలి. షో కండిషన్లో మీరు 0 పెట్టారనుకోండి, దిస్ రిపోర్ట్ విల్ నాట్ షో అప్ టు ఎనీవన్. వన్స్ యూ క్లిక్ ఆన్ ది ఎడిట్ షీట్, ఇంకా ఈ షీట్ అనేది మీకు కూడా కనిపించదు మళ్ళీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, ఇక్కడ మీరు డెమో July 2024 అని చూసారు, అండ్ బిసైడ్ దాట్ దెర్ ఇస్ అ ఐకాన్ విచ్ షోయింగ్ ఫాల్స్ షో కండిషన్. అంటే ఈ రిపోర్ట్ నేను ఒక్కసారి ఎడిట్ షీట్ చేశాను అనుకోండి, మీకు అసలు ఆ షీట్ అనేది ఇక్కడ కనిపించదు ఇంకా. బట్ దట్ షీట్ యాక్చువల్లీ దేర్, బట్ ఇట్స్ నాట్ విజిబుల్ టు ఎనీవన్. మళ్ళీ మీకు కనిపించాలి అంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎడిట్ షీట్ అండ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ షో అప్ టు యూ. దట్ ఈస్ షో కండిషన్. అది మీరు చూపించాలి, షీట్ చూపించదు అనుకుంటే దాన్ని బట్టి రాసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ షీట్, అంటే ఈ షీట్లో మీరు ఏం చూపిస్తున్నారు, ఎటువంటి రిపోర్ట్ చూపిస్తున్నారు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ షీట్, సో యూ కెన్ write the description here. It's not a mandatory, but it's completely optional. And you can also add images if you want. అంటే ఈ పర్టికులర్ షీట్కి మీరు ఏమైనా ఇమేజ్ యాడ్ చేయాలంటే, లైక్ దిస్ వన్ గెటింగ్ స్టార్టెడ్ షీట్కి నేను ఇలాగో ఇమేజ్ యాడ్ చేసాను కదా. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఇమేజ్, యూ కెన్ అప్లోడ్ దట్ ఇమేజ్ అండ్ దట్ విల్ షో. తర్వాత స్టైలింగ్ ఆప్షన్స్.
ఈ షీట్ని కొంచెం దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, సో యూ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో, yeah, I'll keep this color. And if I want to add any background image as well, you can add that background image as well. For now I don't need. So this is just a styling option. And then grid spacing. సో కంప్లీట్ చార్ట్స్ క్లిక్ సెన్స్ లో ఒక రిపోర్ట్ బిల్డ్ చేస్తున్నాము అంటే, ఒక చార్ట్ బిల్డ్ చేస్తున్నాము అంటే, దాట్ చార్ట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది గ్రిడ్స్. గ్రిడ్స్ అంటే మీకు ఆల్రెడీ కనిపిస్తున్నట్టున్నాయి చూడండి, ఇక్కడ లైన్స్ ఉంటాయి షీట్ లో. లెట్ మీ రిమూవ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ లో మీరు ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్ లో ఒక బాక్సెస్ కనిపిస్తున్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రిడ్స్ అనమాట. సో ఈ గ్రిడ్స్ ని అడ్జస్ట్మెంట్ బట్టే మీకు చార్ట్స్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి, గ్రిడ్ లెంత్ ని బట్టి. సో ఇన్ కేస్ మీకు ఎక్కువ చార్ట్స్ పట్టాలి ఒక షీట్ లో అనుకుంటే, మీరు ఈ గ్రిడ్ స్పేస్ తగ్గించుకుంటే మీకు ఎక్కువ చార్ట్స్ పడతాయి. గ్రిడ్ స్పేస్ ఎక్కువ ఉందనుకోండి, తక్కువ చార్ట్స్ పడతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, గ్రిడ్ స్పేసింగ్ లో వీ హ్యావ్ అ డిఫరెంట్ ఆప్షన్స్. సో వైడ్ అంటే కొంచెం గ్రిడ్స్ అనేవి, ఆ స్క్వేర్ బాక్సెస్ అనేవి ఎక్కువ సైజులో వస్తాయి. మీడియం అంటే ఇట్ విల్ డౌన్ లిటిల్ బిట్. నారో అంటే ఇంకా తగ్గుతుంది. ఇది కూడా సరిపోవట్లేదు అనుకుంటే యూ కెన్ గో విత్ కస్టమ్ ఆప్షన్స్ అండ్ యూ కెన్ చేంజ్ దిస్ గ్రిడ్ స్పేస్ ఇన్ టు కంప్లీట్ అప్. So there you can see. So now the square boxes are completely small, and these based on these sizes you can adjust your charts. For example, నేను ఒక చార్ట్ తీసుకుంటాను. So there you can see these are purely depends on the ఈ గ్రిడ్ స్పేసింగ్. ఈ బాక్స్ స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకునే ఉంటుంది. ఒకవేళ ఈ షీట్ ప్రాపర్టీస్ లో నేను వైడ్ పెట్టాను అనుకోండి, సో దెన్ చార్ట్స్ అనేవి వైడ్ రేంజ్ లో అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఇంతకు ఇంకా ఇప్పుడు ఈ సైజ్ కన్నా చిన్న చేయాలంటే చాలా కష్టం. దానికోసం యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ గ్రిడ్ స్పేసింగ్. Okay, so next thing is a responsive sheet size is always responsive by default, and small screen layout is always show list view. ఇలా ఉంటేనే మీకు మొబైల్లో చూసినా ల్యాప్టాప్లో చూసినా దానికి తగ్గట్టు మీ స్క్రీన్ సైజుని బట్టి చార్ట్స్ అనేవి రెస్పాన్స్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ దీస్ టూ ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ ది సేమ్ ఆప్షన్స్, నో నీడ్ టు చేంజ్ దట్. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్పేస్ సరిపోవట్లేదు, ఇంకా అడిషనల్ స్పేస్ కావాలి నాకు అనుకుంటే, యూ కెన్ హ్యావ్ ది ఎక్స్టెండ్ షీట్ ఆప్షన్ హియర్. సో దీన్ని ఎనబుల్ చేసుకుంటే మీకు కింద ఎక్స్టెండ్ షీట్ ఆప్షన్ వస్తుంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ యాడ్ సమ్ స్పేస్ బిలో. ఇలా మీరు షీట్ యొక్క సైజ్ని కూడా యూ కెన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్టర్నేట్ స్టేట్స్, దిస్ ఇస్ సపరేట్ టాపిక్ అగైన్. యాక్షన్స్, షీట్ లెవెల్ యాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు కొన్ని కేసెస్లో సర్టెన్ సినారియోస్ ఉంటాయి వేర్ యూ నీడ్ టు, అంటే ఈ షీట్ నుంచి నెక్స్ట్ షీట్కి వెళ్ళగానే సర్టెన్ ఫిల్టర్స్ అప్లై అవ్వాలి, సర్టెన్ డాటా అనేది నాకు ఫిల్టరేట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ది, మీరు చూడండి దర్ ఇస్ నో సెలెక్షన్స్ అప్లైడ్ హియర్ టాప్లో చూస్తే. బట్ ఇఫ్ ఐ గో టు ద నెక్స్ట్ షీట్, సో యూ కెన్ సీ నేను ఏం సెలెక్ట్ చేయలేదు, బై డిఫాల్ట్గా ఇయర్లో 2022 సెలెక్ట్ అయింది. అంటే ఇలా రిక్వైర్మెంట్స్ మనకి ఎప్పుడు ఇలాగే ఉంటాయి. అంటే నాకు ఈ షీట్ నుంచి నెక్స్ట్ షీట్కి వెళ్ళగానే నాకు ఈ సెలెక్షన్ అప్లై అవ్వాలి. మళ్ళీ ఇఫ్ ఐ గో బ్యాక్ టు ది ప్రీవియస్ షీట్, ఆ సెలెక్షన్ క్లియర్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్లియర్ ఇట్ అవుట్ అండ్ ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్, సో అగైన్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ద ఇయర్ ఫిల్టర్ ఈస్ అప్లైయింగ్. బికాస్ అది ఎలా చేసాము అంటే షీట్ లెవెల్లో ఉన్న యాక్షన్స్ బేస్ చేసుకొని చేస్తాం. దట్స్ ఆల్సో వీ హ్యావ్ అ సపరేట్ సెషన్స్ అబౌట్ ఇట్. ఐల్ కవర్ మోర్ ఇన్ టు దాట్. ఓకే, సో నెక్స్ట్ చార్ట్స్ క్రియేషన్. సో చార్ట్స్ క్రియేషన్ అగైన్ 2 parts, త్రీ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్గా, మీకు బార్ చార్ట్ కావాలంటే బార్ చార్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూ నీడ్ టు యాడ్ డైమెన్షన్, యూ నీడ్ టు యాడ్ మెజర్. వాట్ ఈస్ డైమెన్షన్, వాట్ ఈస్ మెజర్, అగైన్ ఐ విల్ డిస్కస్ ఇన్ ది ట్రైనింగ్ పార్ట్. ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, వాట్ కమ్స్ అండర్ డైమెన్షన్స్, వాట్ కమ్స్ అండర్ మెజర్స్, అసలు ఎలా ఉంటుంది ఏంటి కాన్సెప్ట్స్ అనేవి కూడా నేను ట్రైనింగ్ పార్ట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం. సో ఫర్ నౌ ఐఎమ్ టేకింగ్ కస్టమర్ నేమ్ యాజ్ అ డైమెన్షన్ అండ్ మెజర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సేల్స్. Let me go here. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ది మాన్యువల్ వే ఆఫ్ డూయింగ్ ద వర్క్. అంటే నేను ఒక బార్ చార్ట్ తీసుకున్నాను, మాన్యువల్గా డైమెన్షన్ యాడ్ చేసుకున్నాను, మాన్యువల్గా మెజర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు అగైన్ ఈ చార్ట్లో కూడా ఇంకా కొన్ని అడిషనల్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ నేను. ఎందుకంటే ఇప్పుడు నాకు బార్ కనిపిస్తుంది కానీ బార్ పర్టికులర్ నెంబర్ ఏంటి అనేది కూడా అవి మనకి కనిపించట్లేదు.
So these kind of things we have to do manually again. So this is the one way of doing the development, which is the manual work. But nowadays, most of the developers are not using it. So they always go with the second option or third option. Second option ఏంటి అంటే simply go to the fields. You can drag the field here without taking any charts. You can just drag the field, and you can also take the measure. So let's do one thing. So let's take the measure first. సో మెజర్ తీసుకున్నాను. బై డిఫాల్ట్గా నాకు ఇక్కడ చార్ట్ సజెషన్ చేస్తుంది క్లిక్ సెన్స్. ఏంటి అంటే బై డిఫాల్ట్గా ఇది కేపీఐ చార్ట్ చూపిస్తుంది. అలాంగ్ విత్ ద కేపీఐ యూ విల్ హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్ యాజ్ వెల్. సో మీకు గాగ్ చార్ట్ ఉంది, బార్ చార్ట్ కూడా వస్తుంది ఇఫ్ యూ వాంట్, అండ్ టేబుల్ చార్ట్ కూడా వస్తుంది. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ ది గాగ్ చార్ట్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ఇట్ బై కేటగిరీ. సో నేను ఇప్పుడు అదే చార్ట్ పైకి ఇంకొక ఫీల్డ్ డ్రాగ్ చేసా, ఆటోమేటిక్గా క్లిక్ సెన్స్ అనేది చార్ట్ చేంజ్ చేసేసి. సో ఇట్ విల్ చేంజ్ టు ది బార్ చార్ట్, అండ్ అలాంగ్ విత్ బార్ చార్ట్ ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ చార్ట్స్, ఇంకా రికమెండెడ్ చార్ట్స్ ఏమైనా ఉన్నాయా, టేబుల్ చార్ట్ ఉంది. వీ ఆల్సో హ్యావ్ ది లైన్ చార్ట్, వీ హ్యావ్ పై చార్ట్ ఆల్సో. లెట్స్ టేక్ ది పై చార్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ field to that, so that will change automatically. I mean, suggesting the chart depends on your dimension and measures. So along with this tree chart, there are also other charts available here. So there you can see we have a different charts like distribution plots, box plot, bar chart, pivot table. So let's go with the pivot table first. So the second option ఏంటి అంటే మీరు ఫీల్డ్స్ డ్రాగ్ చేసుకుంటారు, ఆ ఫీల్డ్స్ని బట్టి చార్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది క్లిక్ సెన్స్ అనేది. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. సో దీస్ ఆర్ ద టూ ఆప్షన్స్ విత్ ఇన్ ది షీట్ లెవెల్. ఒకటి మాన్యువల్గా మీరు చార్ట్ తీసుకోవాలి, మీరే డైమెన్షన్ మెజర్ మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి. రెండో ఆప్షన్ ఏంటి అంటే మీరు మెజర్ డైమెన్షన్ డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సిస్టమే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. మీరు తీసుకున్న డైమెన్షన్ మెజర్ని బట్టి మీకు ఏ చార్ట్ సూటబుల్ అనేది సిస్టమ్ సజెస్ట్ చేస్తుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ ఉంది. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఇన్సైట్ అడ్వైజర్. దేర్ యూ కెన్ ఆప్షన్ హ్యావ్ ఇన్సైట్ అడ్వైజర్. సో దిస్ ఇన్సైట్ అడ్వైజర్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇంతకుముందు చూసింది ఓన్లీ షీట్ లెవెల్, నౌ వీఆర్ లుకింగ్ ఎట్ ది ఇన్సైట్ అడ్వైజర్ లెవెల్. ఇన్సైట్ అడ్వైజర్లో 3 ఆప్షన్స్ అగైన్. ఇక్కడ కూడా మళ్ళీ మీకు మీరు ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్డ్ సెలెక్ట్ బట్టి మీకు చార్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ 2 ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, కేటగిరీ నేమ్ అండ్ టోటల్ సేల్స్. ఇట్స్ సజెస్టింగ్ బార్ చార్ట్ and also suggesting the table chart here. Along with the bar chart, it's also giving some insights about the chart. సో ఇప్పుడు నాకు కేటగిరీ వైజ్ సేల్ చూసుకుంటే నాకు బైక్స్ కేటగిరీ, బైక్స్ పైన ఎక్కువ సేల్ జరుగుతుంది, యాక్సెసరీస్ పైన సెకండ్ సేల్స్, క్లాతింగ్ ఇస్ తక్కువ సేల్ జరుగుతుంది. సో డిపెండ్స్ ఆన్ దిస్ ఐ కెన్ డిసైడ్ వెదర్ ఐ నీడ్ టు ఇన్వెస్ట్ ది బైక్, అంటే నాకు బైక్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ చార్ట్ని బేస్ చేసుకుంటే. బికాజ్ నా టోటల్ సేల్స్ అంతా కూడా నా కంపెనీలో జరిగే కంప్లీట్ ఓవరాల్ సేల్స్లో బైక్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, క్లాతింగ్ సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది కంపేర్ టు యాక్సెసరీస్ అండ్ బైక్స్. సో ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ అంతా నేను యాక్సెసరీస్ అండ్ బైక్స్ పైన పెట్టేస్తే ఐ మైట్ హ్యావ్ అ బెటర్ సేల్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ పుటింగ్ మై ఎఫర్ట్స్ ఇన్ ది క్లాతింగ్, I can go with the bikes and accessories. So I can take that such kind of decisions depends on this chart. So తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ చార్ట్, జియోగ్రఫీ హైరార్కీ. సో ఇప్పుడు నేను డైమెన్షన్ చేంజ్ చేయగానే సిస్టమ్ అగైన్ చేంజింగ్ ది చార్ట్, ఇట్ షోయింగ్ ది డిఫరెంట్ చార్ట్ అగైన్. అండ్ అలాంగ్ విత్ దాట్ వీ హ్యావ్ కిందికి వస్తే మళ్ళీ మీకు 2 డిఫరెంట్ చార్ట్స్ ఉంది, బార్ చార్ట్ చూపిస్తుంది, టేబుల్ చూపిస్తుంది. అండ్ ఇఫ్ యూ లైక్ ది చార్ట్, for example, you like this chart, you need to add this to the sheet, you can just click on the add to sheet. A sheet ki add cheyali list, it will show all the sheet. I'm adding it to the demo July 24, and along with that I'm also adding this bar chart as well. So these 2 charts I've added to the sheets. So if you go back to the sheet, just click on insert advisor again. So there you can see, so this chart, ee bar chart nenu manual ga create chesindi. ఈ బార్ చార్ట్ ని నేను డైమెన్షన్స్ మెజర్ తీసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్ ఈ టేబుల్ చార్ట్ ని నేను డైమెన్షన్ మెజర్ తీసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా ఇచ్చింది. దీస్ 2 చార్ట్స్ బేస్డ్ ఆన్ ది ఇన్సైట్ అడ్వైజర్.
ఇన్సైట్ అడ్వైజర్లో నేను డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే డైమెన్షన్ మెజర్ సెలెక్ట్ చేసుకోగానే నాకు బేస్డ్ ఆన్ మై సెలెక్షన్స్ చార్ట్ ఈస్ సజెస్టింగ్ దీస్ టూ చార్ట్స్. సో ఇన్సైట్ అడ్వైజర్లో దట్స్ వన్ వే. సెకండ్ వే ఏంటంటే యూ కెన్ సెలెక్ట్ ద కేటగిరీ, విచ్ టైప్ ఆఫ్ చార్ట్ యూ వాంట్. You want KPIs, you want ranking, you want breakdowns, you want overview, you want trend over the time. So based on this, also you can create a chart. For example, నాకు line chart కావాలి. So I can go to the ఈ chart ని బట్టి మీకు అర్థమైపోతుంది. This is the line chart. So I can go to the trend over chart. I can select the date and I can select the total sales. So ఇప్పుడు ఏమవుతుంది అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక లైన్ చార్ట్ ఇస్తుంది నాకు. So this will give the sales for each day. So let's add this chart to the sheet. Okay, let's go to the sheet. Okay, so it added here. So the pivot table, again, I'll change back to the Tmap. Okay, so this is the ఇక్కడ line chart ఉంది. So let's drag this. Line chart అయితే వస్తుంది కానీ you'll notice one thing. So these numbers are, it's a very common, yeah. So this will show, you notice that it will have a 6 months of difference between the days. అంటే ప్రతి మంత్ చూపిస్తుంది నాకు ఇది January 1st, February 1st, March 1st, April 1st. సో ఇదంతా కూడా మంత్ వైజ్ డాటా చూపిస్తుంది, బట్ ఐ వాంట్ డే వైజ్ డాటా. సో దీస్ ఆర్ ది సమ్ కాస్మెటిక్ చేంజెస్ బేస్డ్ ఆన్ ది ఇన్సైట్ అడ్వైజర్. మీకు ఇన్సైట్ అడ్వైజర్లో చార్ట్ జనరేట్ అయిన తర్వాత యూ నీడ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్ టు ద చార్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇక్కడ డేట్ వైజ్ చూపించట్లేదు, మంత్ వైజ్ చూపిస్తుంది. సో ఐ నీడ్ టు గో టు ది అపిరియన్స్. అపిరియన్స్లో వీ హ్యావ్ ది ఎక్స్ యాక్సిస్లో డేట్ ఉంది. సో ఇక్కడ నేను చూస్ కంటిన్యూస్ని డిజబుల్ చేస్తాను. సో లెట్స్ సీ దట్ దిస్ ఇస్ నౌ ఇట్ షోయింగ్ ఈచ్ డే వైజ్. సో డే వైజ్ డాటా చూపిస్తుంది, బట్ ఈచ్ డేకి ఎంత సేల్ అవుతుందో చూపించట్లేదు. ఐ నీడ్ టు ప్రెజెంట్ దట్ యాజ్ వెల్. సో ఐ కెన్ ఎనేబుల్ ద షో డాటా పాయింట్స్ and there you can see. And I want to change the colors. ఎక్కడైతే ఎక్కువ సేల్ జరుగుతుందో అక్కడ నాకు థిక్ కలర్ రావాలి, తక్కువ సేల్ ఎక్కడ జరుగుతుందో అక్కడ నాకు లైట్ కలర్ సేల్, లైట్ కలర్ రావాలి. సో this color not looks impressive. Let's change the color. Yeah, so this makes sense. For example, yeah. సో చార్ట్ మీరు పైకి వెళ్ళిన కొద్దీ మీకు లైట్ కలర్ వస్తుంది, డౌన్ అవుతే థిక్ కలర్ వస్తుంది. సో ఈచ్ డే వాట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ మై బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ చూస్తే, సో ఈ డేట్స్లో నాకు బిజినెస్ అనేది కంపేర్ టు రిమైనింగ్ డేస్ నాకు ఈ డేస్లో సేల్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో దే కెన్ సెలెక్ట్ ద థింగ్స్ అండ్ దే కెన్ మేక్ ది డిసిజన్స్ బేస్డ్ ఆన్ దాట్. So this is again one more way of creating the charts in the Insight Advisor. So first thing Insight Advisor lo endante, again first thing select the fields, dimension and measures, system will generate the reports. రెండోది ఏంటంటే select the analysis type. మీకు ఇక్కడ different analysis చూపిస్తుంది. KPI కావాలంటే KPI charts, ranking అయితే ranking, breakdown అయితే breakdown. So we have a plenty of analysis here. So ఈ analysis ని బేస్ చేసుకొని you can what type of analysis you want to present to your business. So that kind of things you can select here. The third option ఏంటి అంటే you can ask questions. For example, what is my sales in 2022? So I'm simply by category, for example, by category sales for bikes, for example. What is my, let us show me sales in 2022. Yeah, sales in 2022 for bikes. You can ask the question, system will translate that question in a technical way
and it will show the data. So show me total sales. So this will give the total sales for 2022, the trend for 2022. How can you say that this is only for 2022? So you can see the filters applied. Kinda మీకు చూపిస్తుంది చూడండి. Filters applied the dates from January 1st, 2021 to December 31st, 2022 and category name వచ్చేసి bikes. So I asked the same question. Show me total sales in 2022 for bikes, and that will generate a chart, line chart for each day in the 2022. What is my sales for only bikes? You can see that selections also. You can see that here. So date selections, it applied 2 dates here, and along with that, it also applied the category bikes. So this is one way of one chart, and if you come down, there might be other charts as well. Yeah, so there you can see the correlation charts, and total sales in 2022 is, this is my total sales. So there are overall 5 different ways you can create a reports. Out of that, only one is the manual work. Remaining 4 will be automated works, and the system will automatically create the reports for you. So with this, nowadays, even literally నేనైతే ఒక రిపోర్ట్ బిల్డ్ చేయడానికి nowadays 2 days కన్నా ఎక్కువ టైం పట్టట్లేదు నాకు. 2 days కూడా చాలా ఎక్కువ టైం బేసిక్గా చెప్పాలంటే. సో హార్డ్లీ I'll create a reports within 1 day, including all the changes, like all the color adjustments, all the way of showing the data in the reports, everything. So even there is a concept called set analysis. That set analysis will also be automatically generated for you. You don't need to manually write it. System మీకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది అనేది కూడా నేను ట్రైనింగ్లో చెప్తాను. సో బై యూజింగ్ దీస్ మెనీ ఆప్షన్స్ నౌ డేస్ రిపోర్ట్ బిల్డ్ అంటే చార్ట్స్ క్రియేట్ చేయడం అయితే మీకు లెస్ దెన్ హార్డ్లీ 1 day. If you're not experienced, you can take at least 2 days. But జనరల్గా మీకు డెవలప్మెంట్కి వాళ్ళు 1 week to 2 weeks టైం ఇస్తారు. ఎందుకంటే బిజినెస్కి తెలియదు ఇంత ఈజీగా చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఇంత ఈజీ వేలో చార్ట్స్ అవుతాయి అన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు మీకు ఏ వర్క్ ఇచ్చినా మినిమం 2 weeks ఇస్తారు, లేదంటే హార్డ్లీ 1 week ఇస్తారు. సో మినిమం 1 week ఇస్తారు, మ్యాక్స్ అయితే 2 weeks ఇస్తారు ఫర్ రిపోర్ట్స్ క్రియేషన్, చార్ట్స్ క్రియేషన్. బట్ జనరల్గా అయితే మీరు 1 to 2 daysలో చేసేయచ్చు. ఇంకా కొంచెం టఫ్ ఉంటే 3 daysలో చేయొచ్చు. సో అవుట్ ఆఫ్ 14 days, you will do the work within 3 days. అండ్ డాటా మోడల్కి మళ్ళీ సపరేట్ వర్క్ ఇస్తారు. అంటే డాటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడము, మీకు కావాల్సిన డాటా చేంజ్ చేసుకుని డాటా మోడల్ బిల్డ్ చేసుకోవడానికి దానికి ఒక 2 weeks ఇస్తారు. రిపోర్ట్స్ చార్ట్స్ బిల్డ్ చేయడానికి ఒక 2 weeks ఇస్తారు. సో ఓవరాల్గా 4 weeks ఆఫ్ వర్క్స్ ఇస్తారు. ఈ 4 weeksలో మీకు డాటా మోడల్కే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే డాటా తీసుకోవడము, డాటా ట్రాన్స్ఫర్ చేయడము. సో అవర్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వర్క్లో అంటే డేటాబేస్ నుంచి డాటాను తీసుకొని మీరు రిపోర్ట్స్ ఎండ్ యూజర్కి రిపోర్ట్స్ బిల్డ్ చేయాలి. ఫ్రమ్ డేటాబేస్ టు రిపోర్ట్స్ డెవలప్మెంట్. ఈ ఓవరాల్ డెవలప్మెంట్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎక్కడ అంటే ఎక్స్ట్రాక్షన్ పార్ట్ ఒకటి, ట్రాన్స్ఫార్మ్ పార్ట్, డాటాను ట్రాన్స్ఫార్మ్ చేయాలి, డాటా మోడల్ ప్రిపరేషన్. ఈ 3 కలిపి మీకు ఓవరాల్ 100% అనుకుంటే 80% వర్క్ దీంట్లోనే ఉంటుంది. ఈ మూడిట్లోనే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మ్, డాటా మోడల్ ప్రిపరేషన్. రిపోర్ట్ డెవలప్మెంట్ అనేది మీకు హార్డ్లీ 10% ఉంటుంది. ఇంకోటి సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి అప్లికేషన్కి. అంటే ఎవరు పడితే వాళ్ళు డాటా రిపోర్ట్ చూడకూడదు, ఓన్లీ లిమిటెడ్ పీపుల్ చూడాలి. చూసిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన డాటాను చూడాలి. అంటే ఇప్పుడు మీ ఎగ్జామ్ రిజల్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. మీరు వెళ్తే మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి, కానీ మీ పక్కన వాళ్ళ డీటెయిల్స్ రావు. మళ్ళీ మీరు వేరే వాళ్ళ డీటెయిల్స్ చూడాలి అంటే నెంబర్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ముందు నెంబరు, మీ వెనక నెంబర్. సెక్షన్ యాక్సెస్ ఐ వుడ్ సే. సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ నథింగ్ బట్ సెక్షన్ యాక్సెస్. సో దాంట్లో యూ విల్ టేక్ అట్లీస్ట్ 5%, అండ్ రిమైనింగ్ 5% ఇట్ విల్ బి ఆన్ ది అడ్మినిస్ట్రేటివ్ పార్ట్. అడ్మినిస్ట్రేటివ్ అంటే మీరు ఇప్పుడు అప్లికేషన్ ప్రమోట్ చేయాలి, ఆ ప్రమోట్ చేసిన అప్లికేషన్కి ఒక రీలోడ్ టాస్క్ షెడ్యూల్ చేయాలి, తర్వాత యాక్సెస్ ఇవ్వాలి యూజర్స్కి, రిపోర్ట్ యాక్సెస్. సో ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తాయి. సో ఓవరాల్ డెవలప్మెంట్
యాక్టివిటీస్లో దిస్ ఇస్ ద టైమ్స్ దట్ యూ స్పెండ్. అంతకుముందు అయితే డాటా మోడల్ ప్రిపరేషన్కి 60% ఉండేది, అండ్ రిపోర్ట్ డెవలప్మెంట్కి ఎంత లేదన్నా 30% అయినా ఉండేది. బట్ నౌ ఇట్ ఈస్ ద రిపోర్ట్ డెవలప్మెంట్ ఈస్ మచ్ ఈజియర్. సో బికాస్ ఆఫ్ దాట్ we spend more time in the data model preparation. Any questions, anyone? So overall 5 ways. One is within the sheet level లో 2 options ఉంటాయి, మాన్యువల్గా చేయడము, ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడము. రెండో దర్ ఇస్ అనదర్ ఆప్షన్ ఇన్సైడ్ అడ్వైజర్. ఇన్సైడ్ అడ్వైజర్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్స్ని బట్టి చార్ట్ సజెస్ట్ చేస్తుంది. లేదు అనుకుంటే యూ కెన్ పిక్ ది అనాలిసిస్ టైప్, మీకు ఎటువంటి అనాలిసిస్ కావాలో పిక్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు సజెషన్ ఇస్తుంది. థర్డ్ వన్, యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్ హియర్. సో టోటల్ కస్టమర్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు సీ. So total 13,000 customers I have. Total customers in North America, for example. And you can get 6,000 customers I have in North America. 13,000 మంది ఉన్నారు. అవుట్ ఆఫ్ 13,000లో హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ ది నార్త్ అమెరికా ఇట్స్. సో ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ చార్ట్స్ వస్తాయి. కెన్ సీ నేను ఓన్లీ టోటల్ కస్టమర్స్ ఇన్ నార్త్ అమెరికా అన్నాను, బట్ కౌంట్ ఇచ్చింది. అలాంగ్ విత్ దాట్ కింద మీకు డిఫరెంట్ చార్ట్స్ కూడా చూపిస్తుంది. ఇంకా అడిషనల్ చార్ట్స్ ఏమన్నా మీకు సూట్ అవుతాయేమో అన్న పాయింట్లో. సో ఇట్ జనరేటింగ్ కస్టమర్ బై రీజియన్స్. సో దేర్ యూ కెన్ సీ. అండ్ విత్ ఇన్ ది నార్త్ అమెరికా రీజియన్లో వీ హ్యావ్ నార్త్ అమెరికా కాంటినెంట్లో వీ హ్యావ్ డిఫరెంట్ రీజియన్స్. సౌత్ ఈస్ట్ ఉంది, సౌత్ వెస్ట్ ఉంది, కెనడా ఉంది. సో మళ్ళీ దాంట్లో కూడా డిఫరెంట్ రీజియన్స్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మ్యాప్ వైజ్ చూపిస్తుంది. దిస్ ఇస్ different ways you can create reports. Any questions? సార్ అక్కడ రైట్ సైడ్ లో మైక్ మైక్ లో చెప్పినా కానీ నేను జనరేట్ చేస్తుందా? రైట్ సైడ్ మైక్ ఉందా? ఇక్కడ ఉంది మైక్. ఇన్సైడ్ అడ్వైజర్ లో సెర్చ్ చేశారు కదండి, సెర్చ్ బార్ లో రైట్ సైడ్. Right, okay, yeah, you can yeah, use your microphone and you can ask the question. I don't think most of the people, I don't think we use it. We can have a different languages here as well. మీకు ఏ లాంగ్వేజ్ అవ్వాలో కూడా చెప్పుకోవచ్చు. సార్ ఎక్స్టెన్షన్స్ అంటే చెప్తారా? ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా. ఎక్స్టెన్షన్స్ అంటే అదే చెప్తున్నాను కదా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి కొన్ని సినారియోస్లో. ఇప్పుడు ఒక సినారియో చెప్తాను నేను. మాకు క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఆ రిక్వైర్మెంట్కి మాకు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు క్లిక్వర్డ్ ఇచ్చిన చార్ట్ పివోట్ టేబుల్ ఉంది. ఆ పివోట్ టేబుల్లో మాకు క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్ పాసిబుల్ కావట్లేదు. సో అప్పుడు ఏం చేసాము మేము, ఇప్పుడు పాసిబుల్ కావట్లేదు అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి క్లయింట్కి నాకు ఇది పాసిబుల్ కాదు అని చెప్పలేము. ఎందుకంటే అలా చెప్తే ఇంకా టూల్ ఎందుకు పనికిరాదు అనుకుంటారు. సో వీ డిడ్ సమ్ రీసెర్చ్ అండ్ వీ ఫౌండ్ దట్ దెర్ ఇస్ ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఒక చార్ట్ బిల్డ్ చేసింది క్లిక్ సెన్స్ కోసం. ఇదే సేమ్ పివోట్ టేబుల్ని థర్డ్ పార్టీ వాళ్ళు బిల్డ్ చేశారు. సో వాళ్ళు ఆ చార్ట్లో మాకు కావాల్సిన సొల్యూషన్ ఉంది. సో ఇప్పుడు ఏం చేసామంటే నేను మా మేనేజర్కి చెప్పాను. సో ఇలా ఉంది, మరి ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఉంది, వాళ్ళు ప్రోడక్ట్ అయితే చేశారు, నేను టెస్ట్ కూడా చేశాను, బాగానే ఉంది, మన సొల్యూషన్కి మీట్ అవుతుంది ఇది, వీ కెన్ బై ఇట్ ఇఫ్ నీడెడ్ అంటే. సో వాళ్ళు కొంచెం లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ తీసుకొని కంపెనీ వాళ్ళు కూడా మా క్లయింట్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉండి దే పర్చేజ్ ఇట్. సో పర్చేజ్ చేసిన ఎక్స్టెన్షన్, పర్చేజ్ చేసిన చార్ట్స్ అనేవి మనకు అన్ని కూడా ఎక్స్టెన్షన్లోకి వస్తాయి. అంటే క్లిక్ వర్డ్ అఫీషియల్ చార్ట్ కాదు కాబట్టి అది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ లిస్ట్ అవుతుంది చార్ట్స్ అనేవి. సో ఆ చార్ట్స్ని మనం యూ కెన్ సింపుల్ అగైన్ సేమ్ వే. కానీ ఎక్స్టెన్షన్స్ తోటి మీరు ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి మీకు ఇన్సైట్ అడ్వైజర్లో పనిచేయవు. ఇన్సైట్ అడ్వైజర్లో ఓన్లీ నార్మల్ చార్ట్సే పనిచేస్తాయి. అంటే క్లిక్ వర్డ్ ఇచ్చిన చార్ట్స్ మాత్రమే మీకు ఇన్సైట్ అడ్వైజర్లో పనిచేస్తాయి. ఎక్స్టెన్షన్తో మీరు వర్క్ చేయలేదు అంటే అనాలిసిస్లో ఎక్స్టెన్షన్స్ చూపించదు. ఎందుకంటే ఎక్స్టెన్షన్స్ అనేవి
క్లిక్ వాడిది కాదు కాబట్టి, అంటే ఓన్ చార్ట్స్ కాదు కాబట్టి, సో దోస్ చార్ట్స్ విల్ నాట్ అపియర్ ఇన్ ది ఇన్సైట్ అడ్వైజర్, బట్ యూ కెన్ డూ ఇట్ మాన్యువల్లీ. అంటే మీరు నార్మల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ దట్ నేను ఒక నార్మల్ చార్ట్ Apart క్రియేట్ from చేశాను. Vislib, do you have any other one? సో మేజర్గా అయితే విజిలిపే వాడతారు, బట్ దెర్ ఇస్ అదర్ యాజ్ వెల్. క్యూమెంట్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. బట్ ఐ ఐ పర్సనలీ సీన్, అంటే నేను ఎక్కువ చూసిన అయితే విజిలిపే, నేను ఎక్కువ వర్క్ చేసిన కూడా విజిలిపే, బట్ వేరే కూడా ఉన్నాయి, నాట్ ఓన్లీ విజిలిప్. బట్ విజిలిప్ ఈజ్ అఫీషియల్ పార్ట్నర్ విత్ క్లిక్ సెన్స్, మిగతా వాళ్ళ అఫీషియల్ పార్ట్నర్స్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ డోంట్ గో విత్ ది అదర్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చార్ట్, ఇది క్లిక్ సెన్స్ వాడి చార్ట్, ఇది బార్ చార్ట్. లెట్స్ సే ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు ది థర్డ్ పార్టీ విజిలిప్ బాడీ బార్ చార్ట్ లోకి వెళ్దాం కన్వర్ట్ చేయాలనుకుంటే, ఐ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. సో ఐ కెన్ సింప్లీ గో హియర్, విజిలిప్ లైబ్రరీ, ఇక్కడ బార్ చార్ట్, హియర్ ఇస్ బార్ చార్ట్. యూ కెన్ సింప్లీ డూ డ్రాగ్ అండ్ డ్రాప్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఇక్కడ అడుగుతుంది ఆప్షన్, రిప్లేస్ చేయొచ్చు. మీరు ఎగ్జిస్టింగ్ చార్ట్ని రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఎగ్జిస్టింగ్ చార్ట్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? రిప్లేస్ అంటే ఏంటంటే, ఈ చార్ట్ స్పేస్ ని మొత్తాన్ని రిప్లేస్ చేసి మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మీరు డెవలప్ చేయాలి. అంటే మళ్ళీ డైమెన్షన్ యాడ్ చేసుకోవాలి, మళ్ళీ మెజర్ యాడ్ చేసుకోవాలి. అదే కన్వర్ట్ టు విజిలిప్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ క్లిక్ సెన్స్ ఎగ్జిస్టింగ్ చార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటిక్ గా విజిలిప్ చార్ట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఐ థింక్ this is the vislib chart compared to click chart. These charts are much neat and కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి బేసిక్ గా కంపేర్ టు క్లిక్ వాడ్ కంటే. సో దట్స్ ది ప్రాసెస్ అంతే. మీరు ఏమి అంటే మనకి ఇన్సైట్ అడ్వైజర్ లో నుంచి మీరు నార్మల్ చార్ట్ డెవలప్ చేసుకోవచ్చు, అండ్ ఆ డెవలప్ చేసుకున్న చార్ట్ ని షీట్ కి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ విజిలిప్ చార్ట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ సింప్లీ డూ డ్రాగ్ అండ్ డ్రాప్. ఆ చార్ట్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే, again if I want to change this vislib to normal chart, again normal bar chart, again a bar chart ని తీసుకొస్తాను, ఆ చార్ట్ పైకి తీసుకొస్తాను. I'll simply do convert to bar chart. It will again back to normal chart. If I want to do again vislib, I can simply do vislib and convert to vislib. దిస్ ఇస్ ఫ్రీ వెర్షన్ కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ లో విజిలిప్ అని ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, బట్ లైసెన్స్ వెర్షన్ అయితే మీకు ఇంతేం ఉండదు, నీట్గా వస్తుంది. Any other questions, anyone?